ఒంటరితనము ఎంత భయంకరంగా ఉంటుందో ఈ యొక్క సంఘటన చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ తన ఇద్దరి పిల్లలతో హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో సూసైడ్ చేసుకొని చనిపోతది. తన ఇద్దరి పిల్లల్ని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చి తనతో పాటు చావటానికి ఒప్పిస్తదన్నమాట. ఇద్దరి పిల్లలు అమ్మ మీద ఎంత ప్రేమ లేకపోతే తనతో పాటు చనిపోవటానికి ఒప్పుకుంటారు ఈ యొక్క జనరేషన్‌లో. తను ఒకవేళ అనుకోండొచ్చేమో, ఒకవేళ నేనే చనిపోతే నాకు ఇద్దరు పిల్లలు ఒంటరితనం ఎలా భరిస్తారో అని తనతో పాటు తీసుకొని వెళ్ళుంటది. చనిపోయేదానికి ముందు కూడా ఒక లెటర్ రాసి, నాకు చావుకి ఎవరు కారణం కాదు, సారీ అమ్మ అని లెటర్ రాసి మరీ చనిపోతుంది. ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, నా చావు సొల్యూషన్ కాదు. దయచేసి ఆ యొక్క ఫీలింగ్ నుంచి బయటికి రండి. ఎందుకంటే మీ యొక్క సిచ్యువేషన్స్ ఎంత భయంకరంగా ఉంటాయో మేము ఊహించలేము. కానీ ఎవరికి కష్టాలు లేవు చెప్పండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా కష్టాలు ఉండే ఉంటాయి. కానీ చావు సొల్యూషన్ కాదు. దయచేసి ఆ యొక్క థాట్ని మీ యొక్క మైండ్ నుంచి తీసివేసి మీ యొక్క ఫ్రెండ్స్తో కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, ఎవరైనా చెప్పుకొని మీ యొక్క సిచ్యువేషన్ బయటికి రావడానికి ట్రై చేయండి. దయచేసి ఈ యొక్క తప్పు డిసిషన్ ఎవరు తీసుకోకండి.